దేవరపల్లి సమీపంలోని జీనబాడు పొలాల్లో నూతిలో పడిన 13 అడుగుల భారీ గిరినాగుని అటవీశాఖ సహకారంతో వన్యప్రాణుల సంరక్షణకు చెందిన ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధి మూర్తి కంటి మహంతి బృందం అతి కష్టం మీద బయటకు తీసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భారీ గిరినాగు ప్రాణాలను కాపాడటమే కాకుండా దానిని దట్టమైన అటవీ ప్రాంతంలో సురక్షితంగా శనివారం సాయంత్రం విడిచిపెట్టారు. దీనికి సంబంధించి జీనబాడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పి శివకుమార్, బీటూ ఆఫీసర్ సాయి ప్రణీత్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదగంగవరం గ్రామ సమీపంలోని నూతిలో భారీ గిరినాగు పడి ఉండటాన్ని అదే గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు చూశాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అటవీ అధికారులతో పాటు RRR బృందం నాయకుడు ఆర్ రాంబాబు అక్కడకు చేరుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దానిని రక్షించాలన్న ఉద్దేశంతో ఈజీడబ్ల్యూఎస్ ప్రతినిధి మూర్తి కంటి మహంతికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన తన బృంద సభ్యులు కృష్ణప్రసాద్తో కలిసి నుయ్యి దగ్గరికి చేరుకున్నారు. నూతిలో చిక్కుకున్న గిరినాగ్ని ఈ బృందంతో పాటు గంగవరంకి చెందిన రమేష్ తదితరుల సహకారంతో అతి కష్టం మీద బయటకు తీసి శంకరం రిజర్వ్ ఫారెస్టులో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా రేంజర్ ఆర్ రాజబాబు మాట్లాడుతూ, హనుమాన్ కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల రక్షణలో ప్రజలను భాగస్వామ్యాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు.